నిజమైన వారసుడు అనే చందమామ కథ చెప్పుకుందాం. పూర్వం పునీతుడనే పండితుడుండేవాడు. ఆయనకు లేక లేక సుధాముడనే కొడుకు కలిగాడు. వాడు ఒట్టి తెలివి తక్కువవాడు. చదువు ఏమాత్రము అబ్బకపోయినా అవలక్షణాలన్నీ పట్టుబడ్డాయి. పునీతుడికి ఇల్లు వాకిలి డబ్బు ఉంది. కానీ సుధాముడు తండ్రి బతికి ఉండగానే డబ్బంతా అల్లరి చిల్లరగా ఖర్చు చేయసాగాడు. పెళ్లి చేస్తే పిల్లలు పుట్టుకొచ్చాకనైనా సుధాముడు ఇంటి పట్టున ఉండి బాగుపడతాడేమోనని తండ్రి అతనికి ఎంతో చక్కని పిల్లను తెచ్చి వివాహం చేశాడు. సుధాముడికి పిల్లలు కూడా పుట్టారు. కానీ మనిషి ఆవగింజంతా అయినా మారలేదు. కొడుకు బాగుపడే గీత లేదనే విచారంతో మంచం పట్టి కొంతకాలానికి పునీతుడు మరణించాడు. తండ్రి అడ్డం తొలగగానే సుధాముడు మరింత విజృంభించి మిగిలిన ధనమంతా కర్పూరంలాగా మాయం చేశాడు. అతనికి ఇల్లు దొడ్డి మిగిలాయి. సుధాముడు వాటిని ఒక కోమటి శెట్టికి విక్రయించి ఇక ఆ ఊళ్ళో ఉండడానికి మొహం చెల్లక భార్య బిడ్డలతో ఏటో వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళినా సుధాముణ్ణి దురదృష్టం వెంటాడింది. చివరకు భిక్షాటన చేసి జీవిస్తూ సుధాముడు దిక్కులేని చోట చనిపోయాడు. సుధాముడి ఇల్లు కొన్న శెట్టికి కూడా కాలం కలిసి రాలేదు. వ్యాపారంలో చాలా నష్టం వచ్చింది. ఆఖరు రోజులలో ఆయనకు ఈ ఇల్లు దొడ్డి మాత్రమే మిగిలాయి. కాలక్రమాన ఆ శెట్టి కూడా మరణించాడు. ఇల్లు దొడ్డి అయిన కుమారుడైన రామిశెట్టి పరమయ్యాయి. రామిశెట్టి బుద్ధిమంతుడు. తండ్రి తనకేమీ రొక్కమివ్వకపోయినా సాటి కోమట్లలో నిజాయితీ గలవాడని పేరు తెచ్చుకుని వారు నలుగురు సహాయం చేయగా ఊళ్ళోనే ఒక చిన్న చిల్లర దుకాణం పెట్టుకున్నాడు. ఇంటిని ఆనుకొని నిక్షేపమంటి పెరడున్నది. అది వృధాగా పోవడం దేనికి, తవ్వి పాదులు వేస్తే కూరగాయలైనా కాస్తాయని రామిశెట్టికి తోచింది. అందుచేత ఒకనాటి సాయంకాలం అతను దుకాణం మూసి ఇంటికి వచ్చి పలుగు తీసుకుని పెరడంతా తవ్వసాగాడు. ఒక మూల తవ్వుతుండగా పలుగుకేదో కంగున తగిలింది. అవి ఎవరో దాచిన లంకె బిందెలు. ఎంతో ఆశతో రామిశెట్టి ఆ బిందెలను ఎత్తుకొని లోపలికి వెళ్ళి భార్యకు చూపించాడు. ఇద్దరూ ఆత్రంగా వాటికి కట్టిన వాసనలో ఊడదీసి చూసి ఒక్కసారిగా హతాశులయ్యారు. వాటి నిండా చచ్చిన తేళ్ళు మండ్రగబ్బలు కనిపించాయి. ఈ సొత్తు మనది కాదు, దీనికి వారసులెవరో వేరే ఉన్నారు అన్నాడు రామిశెట్టి భార్యతో. ఇలాంటి సొత్తు ఎవరికి కావాలి, అవతల పారేద్దాం అన్నది అతని భార్య. పిచ్చిదానా, అది బంగారమేనే, దానికి అయినవాడు వచ్చేదాకా అది బంగారంలాగా కనబడదు అన్నాడు రామిశెట్టి. శెట్టి భార్య నమ్మలేదు. బంగారమైతే ఒకళ్ళకి కాకపోతే ఒకళ్ళకైనా బంగారంలాగా కనబడదా? అందరికీ తేళ్లలాగా కనిపిస్తే అప్పుడన్నా పారేస్తావా అన్నదావిడ భర్తతో. ఇది శెట్టికి మంచి ఉపాయంగానే తోచింది. ఆయన 4 తేళ్లకు దారాలు కట్టి తన దుకాణంలో 4 మూలలా వేళ్లాడగట్టాడు. దుకాణానికి వచ్చిన వారందరికీ అవి తేళ్లలాగే కనబడ్డాయి. ఏం శెట్టి, దుకాణంలో చచ్చిన తేళ్లు వేలాడగట్టావేమయ్యా అని అందరూ అడిగేవారు. బీదవాణ్ణి మరేం చేయమన్నారు? తేలు మహాలక్ష్మి అని ఎవరు అంటే పోనీ గదా అని కట్టాను అనేవాడు శెట్టి. లక్ష్మి ఎత్తుకుంటుందేమో, ఎవరు చూశారు అని వాళ్ళు వెళ్ళిపోయేవారు. కొంతకాలమయ్యాక ఆ దుకాణానికి సుధాముడి ఆఖరు కొడుకు వచ్చి కొన్ని స్వయం పాకం వస్తువులిమ్మని అడిగాడు. రామిశెట్టి వాటిని కట్టి ఇస్తుండగా ఆ యువకుడు తల ఎత్తి 4 మూలలు చూసి, శెట్టిగారు చాలా ధనికుల్లా ఉంది, విలువైన బంగారు నగలను దారాలు కట్టి వేలాడగట్టారు. బంగారమంతా ఎక్కువగా ఉంటే మా బోటి పేదవాణ్ణి పిలిచి దానం ఇచ్చేయకూడదు అన్నాడు నవ్వుతో. రామిశెట్టి ఉలిక్కి పడ్డాడు. ఇంతకంటే నా బాబు, ఇంటి నిండా బంగారం మూలుగుతోంది, వచ్చి దానం పట్టండి అంటూ ఆయన లేచాడు. మొదట బ్రాహ్మణ యువకుడు శెట్టి మాటలు నమ్మలేదు. కానీ శెట్టి నవ్వులాట కాదు బాబు, రండి దానం పట్టండి అన్నాడు మళ్ళీ. బ్రాహ్మడు శెట్టి వెంట వెళ్ళాడు. శెట్టి లంకె బిందెలు తెచ్చి బ్రాహ్మడి ముందు పెట్టి మంత్రాలు చెప్పి దానం పుచ్చుకోండి, నాకు ఈ జన్మకు లేకపోతే ముందు జన్మకైనా కలుగుతుందేమో అన్నాడు. బ్రాహ్మణుడు దానం పుచ్చుకుని 2 బిందెలు తెరిచి చూశాడు. రెంటి నిండా బంగారం.
శెట్టి ఇంత బంగారాన్ని తనకెందుకు దానం ఇచ్చేశాడు ఆ యువకుడికి అర్థం కాలేదు. శెట్టి ఇల్లు చాలా బీదగా ఉంది. నువ్వు కొంచెమైనా ఉంచుకోక అంతా నాకెందుకిచ్చావు అని అన్నాడతను. ఉంచుకోవాలంటే మాత్రం ప్రాప్తం ఉండవద్దా బాబూ అంటూ శెట్టి జరిగిన సంగతంతా చెప్పాడు. అంతా విని బ్రాహ్మణ కుర్రవాడు ఆశ్చర్యంగా, అయితే ఈ ఇల్లు మాదేనన్నమాట. మా తాతగారిది ఈ ఊరే. మా నాన్నగారు అంతా అమ్ముకొని మరొక చోటికి వెళ్ళిపోయారు. నేను చిన్నతనం నుంచి దారిద్ర్యం తప్ప ఎరుగను. ఏ అదృష్ట దేవతో నన్ను మీ దగ్గరకు నెట్టుకొచ్చింది. అయితే నాది ఒక్క కోరిక. ఆ కోరిక తీర్చే పక్షంలో నేను ఈ దానం పుచ్చుకుంటాను అన్నాడు. చెప్పండి, చేతనైతే చేస్తాను అన్నాడు రామిశెట్టి. ఇందులో ఒక బిందె నా నుంచి మీరు దానం పుచ్చుకోవాలి అన్నాడు బ్రాహ్మణ యువకుడు. కోమటికి పరమానందమైంది. ఒక బిందెను రామిశెట్టి దానమిచ్చి బ్రాహ్మణ యువకుడు రెండో బిందె తీసుకుని వెళ్ళిపోయాడు. శెట్టి భార్య ఆత్రంగా తాము దానం పట్టిన బిందెను నేల మీద కుమ్మరించారు. బంగారు నగలు నేల మీద ధగధగ మెరుస్తూ కనబడ్డాయి. కథ సమాప్తం. యుక్తిగల హెచ్చరిక అనే మరో చిన్న కథ చెప్పుకుందాం. చిరపురం అనే రాజ్యాన్ని చిరదాత అనే రాజు ఏలుతూ ఉండేవాడు. ఆయన కావడానికి చాలా మంచివాడే గాని ఆయన చుట్టూ చేరిన వారు పరమ దుర్మార్గులు. ఇలా ఉండగా ప్రసంగుడనే వాడొకడు మరి ఇద్దరు స్నేహితులతో చిరపురం చేరాడు. రాజుగారి దగ్గర ముగ్గురికి కొలువు దొరికింది. పని ప్రారంభించారు. కానీ ఎన్ని రోజులు గడిచినా వారికి ఒక జీతం గాని భత్యం గాని ముట్టలేదు. పండగలు పబ్బాలు వచ్చినప్పుడు రాజుగారు తన భృత్యులందరికీ బట్టలు డబ్బు పంపేవారు. వీరికి కనీసం అవి అయినా లేవు. దివానంలో ఏ పూట కాపూట తిండి తింటూ ఎవరే పని చెప్పినా చేస్తూ వచ్చారన్న మాటే గాని రాజుగారి కొలువులో ప్రసంగుడు అతని మిత్రులు ఉన్న సంగతి ఎవరికీ తెలిసినట్టు కూడా కనబడలేదు. ఇలా ఈ కొలువు ఎంతకాలం చెయ్యగలం? చేతిలో ఎర్రని ఏగాని లేకుండా మనం పెళ్ళిళ్ళేం చేసుకుంటాం, సంసారాలేం చేస్తాం, ఏమిటి మన గతి అని ప్రసంగుణ్ణి స్నేహితులు అడిగారు. కొంచెం ఓపిక పట్టండి. రాజు దయార్ధ హృదయుడు. ప్రతి పండగకు ఎంత విరివిగా దానాలు చేస్తాడో మనం చూస్తున్నాం కదా. మనం వెళ్ళి ఆయనతోనే మొరపెట్టుకుంటే మన దుర్దశ తీరుతుంది అని ప్రసంగుడు సలహా ఇచ్చాడు. ఆ ప్రకారమే వాళ్ళు రాజదర్శనం కోసం యత్నించారు. కానీ భటులు వారిని రాజసౌధం దాపులకు రాకుండా తరిమికొట్టారు. రాజసభ వద్ద కూడా వారికి ఇదే గతి పట్టింది. ప్రసంగుడు అతని మిత్రులు తమ విషాద గాథను ఎంతమందికో చెప్పుకున్నారు. కానీ ఆవగించంతైనా ఫలితం లేదు. ఈ విధంగా 5 ఏళ్లు గడిచాయి. లేక లేక పట్టమహిషి ఒక మగ నలుసును కన్నది. యువరాజు పుట్టాడన్నారు. ఆర్భాటంగా ఊరంతా అలంకరించి ఉత్సవాలు జరిపించారు. డబ్బు మంచినీరులాగా ఖర్చు పెట్టి మెడ మీద తల ఉన్న ప్రతి పౌరుడికి బట్టలు, ధాన్యాలు, పళ్ళు, పాత్రలు, డబ్బు పంచారు. శపించినట్టుగా ప్రసంగుడికి గాని అతని మిత్రులకు గాని ఒక్క చిల్లి దమ్మిడి కూడా ముట్టలేదు. పుట్టిన యువరాజును 3వ నాడే ఎన్నెమ్మ పొట్టన పెట్టుకుంది. 3 రోజుల పిల్లవాడు పోతే ఎవరు పెద్దగా శోకాలు పెడతారు. రాజభవనంలో రాజుగారు విచారంగా ఒకచోట కూర్చున్నాడు. ఎవరెవరో వచ్చి పరామర్శించి పోతున్నారు. పరామర్శకు వచ్చే పోయే జనాన్ని భటులు అడ్డగించడం లేదు. ఈ అవకాశం గమనించి ప్రసంగుడు అతని మిత్రులు రాజుగారుండే చోటికి వెళ్ళి గుండెలు బాదుకుంటూ శోకాలు ప్రారంభించారు. అయ్యో యువరాజా, నువ్వు పెరిగి పెద్దవాడివైనాకైనా మాకు జీత భత్యాలు ఏర్పాటు చేస్తావనుకుంటిమే. నీకోసం 5 ఏళ్లు కాచుకొని ఉంటిమే. ఇంతలోనే మా ఆశలు గంగలో కలిపిపోయావా? ఇంకా మమ్మల్ని చూసేదెవరు, ఆదరించేదెవరు అంటూ వాళ్ళు గట్టిగా ఏడవసాగారు. వారి మాటలు వింటుంటే రాజుకు ఆశ్చర్యం కలిగింది. వాళ్లను దగ్గరకు పిలిపించుకొని ఏమిటి మీ కథ అని రాజు అడిగాడు. వారు తమ దుస్థితి అంతా విన్నవించుకున్నారు. రాజుకు వారిపై జాలి కలిగింది. వెంటనే వారికి జీత భత్యాలు ఏర్పాటు చేయిస్తూ భరణం కూడా ఇప్పించాడు. కథ సమాప్తం. శుభం.